హలో నమస్తే వెల్కమ్ టు అనంత టీవీ. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు చాలా బిజీగా మారారు. దర్శక ధీరుడు రాజమౌళి తన తదుపరి చిత్రాన్ని సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేస్తున్నట్లుగా చాలా రోజుల క్రితమే వెల్లడించాడు. వీరిద్దరి క్రేజీ కాంబోలో మూవీ అనగానే ఆ మూవీపై అంచనాలు అమాంతం పెరిగాయి. అందుకు ఏమాత్రం తీసుకునే విధంగా దీన్ని హాలీవుడ్ రేంజ్లో తెరకెక్కించేందుకు ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. మహేష్ బాబు కూడా ఈ మూవీ కోసం చాలా కష్టపడుతున్నట్లు తెలుస్తోంది. దీంతో మహేష్ బాబు ఈ మధ్య ఫ్యాన్స్కే కాదు కదా, మీడియాకి కూడా దొరకడం మానేశాడు. ఎన్నో రోజుల తర్వాత ఆయన మీడియా ముందుకొచ్చారు. ప్రస్తుతం టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నయా లుక్స్ వైరల్ అవుతుంది. అచ్చు ఆ హాలీవుడ్ హీరోలా ఉన్నారంటూ నెటిజన్లు కమెంట్లు చేస్తున్నారు. ఇంతకీ ఆ హీరో ఎవరు, మహేష్ లుక్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. గత 2 వారాల క్రితం సూపర్ స్టార్ మహేష్ బాబు వరద బాధితుల సహాయార్థం 2 తెలుగు రాష్ట్రాలకు ₹1 కోటి విరాళం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఏపీ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలకు 50 లక్షల చొప్పున కోటి విరాళం అందిస్తానని మాటిచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం నేడు తన భార్య నమ్రతతో కలిసి జూబ్లీహిల్స్లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లారు. తాను వరద బాధితులకు ఇస్తానని ప్రకటించిన 50 లక్షల విరాళంకు సంబంధించి చెక్ను కూడా ముఖ్యమంత్రికి అందజేశారు. అలాగే తన కాంప్లెక్స్ సంస్థ ఏఎంబి తరపున కూడా మరో 10 లక్షల విరాళం అందజేశారు సూపర్ స్టార్ మహేష్ బాబు. ఆయన విరాళం ఎంత ఇచ్చాడనే విషయం కానీ వైరల్ అవ్వడం లేదు. ఇక సీఎం రేవంత్ రెడ్డికి చెక్ను అందజేసిన టైంలో ఆ ఫోటోలు ప్రస్తుతం ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇక ఈ ఫోటోలో మహేష్ లాంగ్ హెయిర్ గడ్డంతో కనిపిస్తున్నారు. మొదటిసారిగా ప్రిన్స్ మహేష్ బాబును అలా చూసేసరికి ఫ్యాన్స్ ఆగలేకపోతున్నారు. అచ్చు హాలీవుడ్ హీరోలా ఉన్నాడ్రా బాబు అంటూ కమెంట్స్ చేస్తున్నారు. మహేష్ బాబు లుక్స్ చూసి అంతా ఫిదా అవుతున్నారు. ఇంకా కొంతమంది అయితే ప్రిన్స్ అయితే హాలీవుడ్ హీరో కియానో రివీస్లా ఉన్నాడంటూ మహేష్ ఫోటోలను, కియానో రివీస్ ఫోటోలను పక్కన పెడుతూ పోస్ట్ చేస్తున్నారు. అచ్చు హాలీవుడ్ హీరోలా ఉన్నాడు అని సోను సూద్ డైలాగ్ను యాడ్ చేసి వీడియోలు, రీల్స్ చేస్తున్నారు. ఇక హాలీవుడ్ స్టైలిష్ యాక్షన్ హీరో కియానో రివీస్ విషయానికి వస్తే కెనడియన్ అమెరికన్ యాక్టర్ ది మ్యాట్రిక్స్ అనే యాక్షన్ ఫిల్మ్ సిరీస్లో పాపులారిటీ సంపాదించుకున్నారు. ఇదిలా ఉంటే సూపర్ స్టార్ మహేష్ బాబు, స్టార్ డైరెక్టర్ రాజమౌళి కాంబినేషన్లో ఓ భారీ ప్రాజెక్ట్ రూపొందుతున్న విషయం తెలిసిందే. SSMB 29గా జోరుగా ప్రచారం సాగుతుంది. ప్రస్తుతం ఈ భారీ బడ్జెట్ మూవీ ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా జరుగుతున్నాయి. RRR లాంటి గ్లోబల్ హిట్ తర్వాత దర్శక ధీరుడు రాజమౌళి నుండి వస్తున్న సినిమా కావడం, ఈ మూవీలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించడంతో ఈ సినిమాపై ఓ రేంజ్లో ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. మరి ఈ సినిమా గ్లోబల్ అడ్వెంచర్ థ్రిల్లర్గా తెరకెక్కుతుంది. ఇక ఈ మూవీ 18వ శతాబ్దంలో జరిగే కథ అని, పీరియాడికల్ డ్రామా అని తెలుస్తోంది. అలాగే ఈ క్రేజీ మూవీలో అధిక భాగం అడవుల్లో షూటింగ్ జరుగుతుందని, ఇదో ఫారెస్ట్ అడ్వెంచర్ మూవీ అని టాక్ వినిపిస్తోంది. ఈ మూవీ అరుదైన గిరిజన జాతికి సంబంధించిన రిఫరెన్స్లు ఉండబోతున్నాయని, వారికి సంబంధించిన కాస్ట్యూమ్స్ కూడా డిజైన్ చేయబోతున్నట్లుగా, ఈ తరుణంలో వందలాది జూనియర్స్కి ట్రైనింగ్ ఇచ్చి షూట్ చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఈ మూవీకి ప్రధాన నిర్మాతగా శ్రీ దుర్గా ఆర్ట్స్ డైరెక్టర్ KL నారాయణ వ్యవహరించనున్నారు. చాలా ఏళ్ల క్రితం ఆయనకు రాజమౌళి, మహేష్ మాటిచ్చారు. దానిని ఈ సినిమాతో నిలబెట్టుకుంటున్నట్లుగా సమాచారం. అడ్వెంచర్ నేపథ్యంలో వస్తున్న ఈ ప్రాజెక్టుకు సుమారు 1000 కోట్లు ఉంటుందని అంచనా. అలాగే దీంతో ఈ భారీ ప్రాజెక్టులోకి మరికొందరు బడా నిర్మాతలు కూడా చేతులు కలపబోతున్నట్లుగా వార్తలైతే వినిపిస్తున్నాయి.